మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించాలి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించాలి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించాలి. మొన్న జరిగినటువంటి మచిలీపట్నం నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, కుల మతాలకు అతీతంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడి మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంక్ స్థాపించిన మహనీయుడు. అటువంటి వ్యక్తి స్మారక భవనం మచిలీపట్నం నగరంలో నిర్మించి ఆ భవనం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు మరి ఉపాధి కల్పించే విధంగా వివిధ రకాల శిక్షణలు ఇప్పించి ఆ శిక్షణల ద్వారా వాటిని ఆర్థికవంతులు చేద్దామని చెప్పి మరి గత వైసీపీ ప్రభుత్వంలోనే అప్పటి ఎంపీ ఇప్పటి ఎంపీ బాలశౌరి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు 2 ఎకరాల స్థలం కేటాయించమంటే జిల్లా కోర్టు సెంటర్లో సాయిబాబా గుడి పక్కన 2 ఎకరాల స్థలం కేటాయించారు. దానికి మచిలీపట్నం నగర కార్పొరేషన్ వారు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అనుమతులు ఇవ్వకుండా మరి వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఎంతో ఉద్యమం చేసాం పట్టాభి స్మారక భవనం కమిటీ తరఫున అందరినీ కలుపుకుంటూ మరి ఆంధ్రా బ్యాంక్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఉద్యమాన్ని అణగదొక్కే విధంగా వైసీపీ కార్పొరేటర్ మేయర్లు చేసే అధికార దుర్వినియోగం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్న కౌన్సిల్ సమావేశంలో హైకోర్టు వారి ఉత్తర్వులను కూడా మరి కౌన్సిల్ వారు గౌరవించకుండా బ్యాంకు వారు వచ్చి మమ్మల్ని కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుచేటో మరి ప్రజలు అంతా కూడా ఒకసారి ఆలోచించేయాలి. ఇదిగోండి, మేము కమిటీ తరఫున మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్ళి మేమందరం వెళ్ళి కలిసి నగరంలోని పెద్దలు అందరూ కూడా మరి అమ్మా ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది, చెయ్యండి అని మేము అందరం కూడా వెళ్ళి చెప్పాం. ఇదిగోండి ఫోటోలతో సహా, పేపర్ క్లిప్పింగ్స్ తో సహా. చెబితే పట్టించుకోవాలా. సరే పట్టించుకోవాలి కదా అని మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాం. హైకోర్టు రిట్ పిటిషన్ లో కౌన్సిల్లో చర్చించి తీర్మానం చేయమని చెప్పి మరి హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం, ఉత్తర్వుల ప్రకారం 11/7 కౌన్సిల్ మీటింగ్ లో పెట్టారు. ఏది 2025 జూలై నెల 11వ తేదీన. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైకోర్టు వారి ఉత్తర్వులను కూడా వైసీపీ మేయర్ కార్పొరేటర్లు గౌరవించకుండా, కౌన్సిల్లో తీర్మానం చేయకుండా, చర్చించకుండా మరి దురదృష్టవశాత్తు ఎవరో మాజీ కౌన్సిలర్ కార్పొరేటర్ చనిపోవడం జరుగుతుంది. దానికి మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం. గతంలో చాలా కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. కౌన్సిల్ సమావేశం ఎవరన్నా చనిపోయి వాయిదా పెడితే మర్రోజు పెట్టేవాళ్ళు. మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒక 5-6 నెలల నుంచి అసలు కౌన్సిల్ సమావేశాలే పెట్టకుండా నిన్న వాళ్ళ సమయం ముగుస్తోందని కౌన్సిల్ సమావేశం పెట్టేసి ఈ విషయం చర్చలోకి వచ్చేసరికి చర్చించకుండా బ్యాంకు వారు మమ్మల్ని కలవలేదని ఒక నింద వేసేసి మరి వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి. నేను మేయర్ గారిని సూటిగా ఒకటే అడుగుతున్నా, వైసీపీ కార్పొరేటర్లు, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీరు చెత్తపట్టులో పడకపోతే ఈ రిప్రజెంటేషన్ మీద కానీ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం కానీ మీరు బ్యాంకు వారికి ఈ రోజు కానీ ఒక లెటర్ రాశారా? ఓ లెటర్ రాస్తే బ్యాంకు వారు అసలు డబ్బులు ఇస్తామో ఏమో ఏదో సమాధానం చెప్తారు కదా మీకు. మీరు ఎటువంటి కరస్పాండెన్స్ చేయకుండా, ఉత్తర ప్రత్యుత్తరాలు బ్యాంకు వారికి చేయకుండా మీరు నింద వేయటం అనేది ఎంతవరకు సబబు? ప్రజలు అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా మీరు అభివృద్ధి కలిసి రండి. మచిలీపట్నం నగరంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి,
ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు కానివ్వండి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, బండి రామకృష్ణ గారు కానివ్వండి, సోడిశెట్టి బాలాజీ గారు కానివ్వండి, నగరంలోని ప్రముఖులు అందరూ కూడా ఈ భవనం కట్టాలి అని ఎంతో మరి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే ఎందుకు దీని మీద ఇంత వివక్ష చూపుతున్నారో ప్రజలకు అర్థం కావట్లా. మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు అంటూ ఒకటి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించి ఈ భవనం నిర్మించి ఈ భవనం ద్వారా పేద ప్రజల మనుగడకి కృషి చేసే విధంగా మీరు సహకరించాలని చెప్పి వైసీపీ మేయర్ కార్పొరేటర్లని నేను పట్టాభి స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శిగా కోరుతున్నాను. ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్లో 45 మంది వైసీపీ కౌన్సిలర్గా ఉన్నారు. స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకును స్థాపించి తెలుగువారి ఖ్యాతిని నలుదిక్కులా విస్తరింపజేసినటువంటి మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి వీరి యొక్క 45 మంది కౌన్సిలర్ల మేయర్ గారి ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి అవమానం అది. ఎందుకంటే మన జాతి కోసం, తెలుగు జాతి కోసం పోరాడినటువంటి మహనీయుడికి మరి వారి యొక్క స్మారక భవనాన్ని నిర్మిస్తామని చెప్పి 40 కోట్ల రూపాయలు దాతలు ప్రకటిస్తే దాన్ని కాదు అని చెప్పి ప్రతి సమావేశంలో కూడా దాన్ని తోసిపుచ్చడం వైసీపీ నగరపాలక సంస్థ కౌన్సిల్ అండ్ మేయర్కి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా దీని మీద వారి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క స్మారక భవనం నిర్మిస్తే ఎంతో మందికి ఉపాధి, శిక్షణ, తద్వారా మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి కేవలం వీరికి చేసినటువంటి ద్రోహం ఏంటని మచిలీపట్నంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయం చాలా, ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పోరాటం ఈ రోజున కేవలం మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఆగిపోయిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి నగరపాలక సంస్థలో ఉందంటే కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరైతే హైకోర్టు ఉత్తర్వుల్ని వాళ్ళు అమలు చేయరో వాళ్ళని రాజ్యాంగబద్ధంగా శిక్షించాలని చెప్పింది. ఖచ్చితంగా దీని మీద గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వారు దీని మీద వెంటనే తమకున్నటువంటి ఉన్నతమైన అధికారాలను ఉపయోగించి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క స్మారక భవనానికి అనుమతులు మంజూరైన బట్టి కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఉన్నతమైన అధికారులతో వెంటనే స్మారక భవనాన్ని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.